కిరీటం వైరించం కిరీటం వైరించం కిరీటం వైరించం పరిహర 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 పురఃకైటభభిదః 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 కఠోరే కోటీరే కఠోరే కోటీరే కఠోరే కోటీరే స్ఖలసిజెః 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 జంభారిమకుటం 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 ప్రణమ్రేష్వేతేషు 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 ప్రసభముపయాతస్య 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 భవనం 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 భవస్యాభ్యుత్థానే 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 తవ పరిజనోక్తిః తవ పరిజనోక్తిః తవ పరిజనోక్తిః విజయతే విజయతే విజయతే. ఉత్తమం సంయుక్తవతి. చూడండి ఎంత గొప్ప రహస్యం చెప్తున్నారో ఇందులో. ఇక్కడ ఈ సన్నివేశం మనకు అర్థం అవ్వాలంటే ముందుగా మనం సన్నివేశం ఏంటో చెప్పుకోవాలి. అమ్మవారు చక్కగా ఓ పెద్ద శ్రీమత్ సింహాసనేశ్వరి కదా ఆవిడ, తన మహాసింహాసనంలో కూర్చుని ఉంది. బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు, అగ్నిదేవుడు వీళ్ళు అందరూ వచ్చి సాగిలబడి వాళ్ళ కిరీటాలంతా ఉంచి ఆ పాదాల దగ్గర సాష్టాంగపడి నమస్కారాలు చేస్తున్నారు. ఆ సమయంలో భవనానికి శివుడు వచ్చాడు, మహాదేవుడు శంకరుడు వచ్చాడు. అమ్మ, తమరి భర్త గారైనటువంటి మహాశంకరుడు విచ్చేశారు అని చెప్పగానే ఆయనకు స్వాగతం పలకాలి తలుపు దగ్గరుండి అని అమ్మవారు పైకి లేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచారికలు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు పరిచారికలు? కిరీటం వైరించం, వైరించం కిరీటం. విరించి బ్రహ్మదేవుడు, వైరించం కిరీటం, బ్రహ్మదేవునికి సంబంధించిన కిరీటం ఉందమ్మా అక్కడ. అంటే ఈ పాదాల దగ్గర అందరూ మూగబడి నమస్కారాలు చేస్తున్నారు. ఆవిడ పరమేశ్వరుడు వచ్చాడని ఆవిడ పైకి లేచి ఆవిడ సింహాసనం దగ్గర వెళ్ళాలనుకుంటుంది. అమ్మ అక్కడ బ్రహ్మదేవుడి కిరీటం ఉందమ్మా. పరిహర, ఆ కిరీటాన్ని దాటుకో తల్లి నువ్వు. పురహ, అదుకొదుగు నువ్వు ముందుకు కాలేస్తావేమో, నీ ముందు కైటభభిదః. కైటభుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి విష్ణువు యొక్క కఠోరే కోటీరే, అది కఠినమైనటువంటి మణులతో మణులు పొదగబడినటువంటి కిరీటం ఉందమ్మా. స్ఖలసి, నువ్వు ఆ కిరీటానికి నీ కాలు తగిలిందంటే నువ్వు పడిపోతావమ్మా, జారి పడిపోతావు. ఇటువైపు కాలు వేస్తావేమో, ఇటువైపు
జంభారి మకుటం. జంభారి, జంభుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించిన వాడైన ఇంద్రుడి కిరీటం ఇటువైపు ఉంది. జహి, ఆ కిరీటాన్ని వదిలేసి అటుపక్క కాలు వేసుకోవమ్మా నీవు. ప్రణమ్రేష్వేతేషు, ఏతేషు ప్రణమ్రేషు, ఈ మొదలైన వాళ్ళందరూ నీకు నమస్కారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రసభం, అకస్మాత్తుగా భవనం ఇంటికి ఉపయాతస్య వచ్చిన వాడైనటువంటి భవస్య మహాదేవుడైనటువంటి శంకరునకు అభ్యుత్థానే ఎదురెళ్ళి స్వాగతం పలకాలి అనుకుంటున్నటువంటి నీ పరిస్థితి, ఎదురెళ్ళి స్వాగతం పలకాలి అని అనుకుంటున్న సందర్భంలో తవ పరిజన, తవ నీ యొక్క పరిజన, పరిచారికలు, అమ్మవారికి అందరూ పరిజనమే, కానీ అమ్మవారికి అంటూ కొంతమంది పరిచారికలు ఉంటారు కదా, వాళ్ళు ఉక్తి చెబుతూ ఉన్నారు. అమ్మమ్మ అక్కడ కాలు పెడతావేమో, అక్కడ ఆయన కిరీటం ఉంది, ఇక్కడ కాలు పెడతావేమో ఈయన కిరీటం ఉంది, ఆ కిరీటం తట్టుకొని పడిపోతావేమో, నీవు జాగ్రత్తగా నడవాలి. అలా చెబుతున్నటువంటి నీ పరిచారికల మాటలు విజయతే, అవి విజయమును పొందుగాక. అవి విజయమును పొందుగాక అంటే నీవెప్పుడు కూడా ఇలా దేవుళ్ళ చేత నమస్కరించబడుతూ ఉందుగాక. ఎటువంటి శ్రేష్టమైన భావాలు ఉన్నాయి చూడండి మన జగద్గురువులైన శంకరాచార్య స్వామి వారి మాటల్లో. భగవంతుణ్ణి మనం కేవలం ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకొని చాలాసేపు దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఎంతోసేపు వాళ్ళ ఎదురుగా నిలబడుకొని అబ్బా నేను 15 నిమిషాలు అట్టాగే నిలబడి ఎంత బాగా దర్శనం చేసుకున్నా, నాకు ఎంత బాగా దర్శనమైందో అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది కంటితో దర్శించడం, మనస్సుతో దర్శించడం చూడండి ఎంత శ్రేష్టంగా చెప్తున్నాడో స్వామి. అమ్మవారు ఇలాంటి శ్రేష్టమైనటువంటి దేవతలు వచ్చి తనకు నమస్కరిస్తూ ఉన్నటువంటి సమయంలో అనుకోకుండా ఈయన వచ్చాడు ఇంటికి, ఆయన వచ్చాడు. ఆయన ఈమెకు భర్త అయ్యుండొచ్చు, కానీ సకల లోక ప్రభువు ఆయన, జగన్నాథుడు ఆయన. జగన్నాథుడు వచ్చాడు, విశ్వనాథుడు. మరి అంతటివాడు వచ్చినప్పుడు సరే ఆయన విశ్వనాథుడు అయినాడో కాడో తర్వాత విషయం. భార్యకైతే భర్త కదా, ప్రతి భార్యకు ప్రతి భర్త విశ్వనాథుడే, సాక్షాత్తు భగవానుడు. భర్త అంటే సాక్షాత్తు భగవానుడు, కానీ ఇక్కడ భగవానుడే భర్త మరి. కాబట్టి ఈమె ఎంత పెద్ద పరమేశ్వరి అయినా ఉన్నప్పటికీ కూడా వచ్చిన పరమేశ్వరునికి ఈమె వెళ్ళి తలుపు దగ్గర నిలబడి స్వాగతం పలికి ఆయనకు పూలమాల సమర్పించి పాద ప్రక్షాళన చేసి ఆ పాద ప్రక్షాళన నీళ్ళను తల మీద వేసుకొని ఆయనలో ఆయన అడుగులకు ఆ పాద ప్రక్షాళన అయిపోయిన తర్వాత శుభ్రంగా పాదాలను తుడిచి 2 పుష్పాలను వేసి ఆయనకు స్వాగతం తెలిపి తీసుకొని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి దాహం తీర్చుకోమని చెప్పి కుశలం అడిగి, ఏమండి ఏ లోకానికి వెళ్ళారు, ఏ లోకం నుంచి వస్తున్నారు, బ్రహ్మలోకానికి వెళ్ళారా, విష్ణులోకానికి వెళ్ళారా, కైలాసం ఏ పాతాళ లోకానికి వెళ్ళారా, మరొక లోకానికి, అక్కడ అందరూ కుశలంగా ఉన్నారా, అక్కడ విశేషాలేంటి, ఇలాంటివన్నీ ఏదో అడుగుతూ ఆయనకి ఏదో పండ్లో ఫలాలో తినిపిస్తూ అలా ఒక భార్యగా బయటి నుండి ఇంటికి తిరిగి వచ్చినటువంటి భర్తకు
సేవలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమెకుంది. మరి ఇక్కడ బ్రహ్మదేవుడు వస్తే ఏమిటి, విష్ణు వస్తే ఏమిటి, వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళాల్సిందే. కానీ వాళ్ళకి తెలియదు కదా పాపం ఆయన వచ్చాడని. వాళ్ళు ఇప్పుడే వచ్చి భక్తితో సాగిలపడి నమస్కారం చేశారు. వాళ్ళు ఇంకా లేయనే లేదు పైకి. ఈ పరిచారికలు వచ్చి అమ్మ మహాశివుడు వచ్చాడు అని చెప్పారు. పరమేశ్వరుడు వచ్చారమ్మా అని చెప్పగానే ఈమె అయ్యో ఆయన వచ్చేసారా అని వెంటనే కూర్చున్నది, ఆ సింహాసనం మీద కూర్చున్నది దిగ్గున లేచింది. చూడండి, భర్త ఇంటికి వస్తే భార్య ఎటువంటి పరిచర్యలు చేయాలో ఇందులో అంతటి పరమేశ్వరి తన భర్త వచ్చాడు అనగానే దిగ్గున లేచి వెళ్ళాలి అనుకుంటే ఎదురుగా ఆ బ్రహ్మదేవుడి కిరీటము, ఇటు పక్కన కాలు పెడదామంటేనేమో విష్ణువు యొక్క కిరీటము, ఆ కిరీటంలోనేమో కఠినమైన రత్నాలు అవన్నీ పొదగబడి ఉన్నాయి. ఆ రత్నాల మీద కాలేసారంటే స్ఖలసి, జారి కింద పడతారు. నత్రం నున్నగా ఉంటుంది కదా. జంభారి మకుటం, పక్కన కాలు వేద్దామంటేనేమో అక్కడ ఇంద్రుని కిరీటం ఉంది. అమ్మ అక్కడికి ఇంద్రుని కిరీటం ఉందమ్మా, నువ్వు పక్కకు రా అంటున్నారు పరిచారికలు. ఇలా ప్రణమ్రే శ్వేతేషు, ఈ దేవతలు అమ్మవారికి సాష్టాంగం పడి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో, దేవతలంతా సాష్టాంగ నమస్కారాలు తెలుపుతున్న సమయంలో వాళ్ళ కిరీటాలన్నీ అమ్మవారి పాదాల చుట్టూ ఉన్నాయి. మరి ఇప్పుడు అమ్మవారు ఎలా వెళ్ళాలి? వీళ్ళందరి కిరీటాలను తప్పించుకొని వెళ్ళాలి. అందుకనే ఈ పరిచారికలు అమ్మను గమనించేవా లేదో, ఇక్కడ ఈ కిరీటం ఉంది, ఇక్కడ ఈ స్వామి నమస్కారం చేస్తున్నాడు, ఆయన కిరీటం నీ పాదాలకు అడ్డుంది అని అమ్మవారికి చెబుతూ ఉన్నటువంటి ఆ మాటలు విజయమును పొందునుగాక. చూడండి, అంత శ్రేష్టమైనటువంటి భావన ఇందులో చాలా చక్కగా దేవాది దేవతలు అమ్మవారికి నమస్కరించడం అనే శ్రేష్టమైన విషయం ఉంది. ఆమె అంతటి పరమేశ్వరి అయ్యుండి కూడా భర్త వచ్చాడన్న మాట వినగానే దిగ్గున లేచి ఎదురు వెళ్ళాలి అనేటువంటి అమ్మవారి యొక్క వినయ విధేయతలు, ఒక భార్యగా ఆమె చూపిస్తున్నటువంటి బాధ్యతలు మనకు తెలుపుతూ ఉన్నట్లుగా ఉంది. పరిచారికలు అయ్యో అమ్మవారు ఎక్కడా ఈ కిరీటాల మీద కాలు వేసి జారి పడిపోతుందేమో అనేటువంటి దాంతో అమ్మ అక్కడ కిరీటం ఉంది, ఇక్కడ కిరీటం ఉంది అని చెబుతూ ఉన్నటువంటి మాటలు, ఈ సన్నివేశం ఎంత చక్కగా ఉంది కదా అని ఆ మాటలు విజయమును పొందుగాక అని శంకరాచార్య స్వామి వారు అన్నారు. ఈ శ్లోకాన్ని మనం 15 రోజులు ప్రతిరోజు 1000 సార్లు చదువుకోవడం ద్వారా మనకి శత్రునాశనం అనేది జరుగుతుంది. అత్యంత క్రూరులు, పరమ రాక్షసులు, చాలా దుష్టులు, మూర్ఖులు, ఏమి చెప్పినా అర్థం చేసుకోనటువంటి వ్యక్తులైనా సరే, మన పట్ల ఎంత శత్రుత్వంతో ఉన్నవాళ్ళైనా, ఎంత విరోధం ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు 1000 సార్లు జపం చేయడం వల్ల వాళ్ళందరూ మన దారిలోకి వస్తారు. వాళ్ళందరూ మన పట్ల ఉన్నటువంటి శత్రుత్వాన్ని విడిచేసి మనల్ని మిత్రునిగా, బంధువుగా, గొప్పవాణిగా అంగీకరిస్తారు. ఇంతకన్నా కావాల్సిందే ఉందండి మనకి? అందరి బంధువుగా మనం ఉండడం కంటే శ్రేష్టమైన విషయం ఏముంది? అలాంటి అమ్మవారి అనుగ్రహంతో అది జరుగుతుంది అని అంటే ఇంకా శ్రేష్టం కదా. అయితే ఈ శ్లోకాన్ని మనం అలా చదువుకునేటువంటి సందర్భంలో అమ్మవారికి తేనె, మినపగారెలు నైవేద్యంగా పెట్టాలి. కిరీటం వైరించం పరిహర పురఃకైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం.
ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. శ్రీమాత్రే నమః.